ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీలోని 3వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 3వ పాఠం నీటిపారుదల. ఇందులో 54 నుంచి 61వ పేజీ వరకు మహానది పరివాహక ప్రాంతం. మహానది గురించి చూద్దాం. మహానది ఎక్కడ ఉద్భవిస్తుంది? ఛత్తీస్గఢ్లోని ఉన్నత భూముల్లో. మహానది ఎక్కడ ఉద్భవిస్తుందంటే ఎక్కడ పుడుతుందంటే ఛత్తీస్గఢ్లోని ఉన్నత భూముల్లో. మహానది దేని మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుందంటే ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మహానది దేని మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుందంటే ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మహానది పొడవు దాదాపు 860 కిలోమీటర్లు. మహానది పొడవు ఎంతంటే 860 కిలోమీటర్లు. మహానది నీటిపారుదల పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలు. ఛత్తీస్గఢ్లో పుడుతుంది. మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు మాత్రమే మహానది తన పరివాహక ప్రాంతంగా ఉంచుకుంటూ తర్వాత జార్ఖండ్, తర్వాత లాస్ట్లో ఒరిస్సాని వెళ్ళి అది బంగాళాఖాతంలో కలిసిపోతుంది. మహానది నీటిపారుదల పరివాహక ప్రాంతం ఏ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి? ఇందులో మహారాష్ట్ర కూడా ఉంటుంది. మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు, తర్వాత ఛత్తీస్గఢ్లో ఎలాగో పుడుతుంది కాబట్టి ఛత్తీస్గఢ్, తర్వాత జార్ఖండ్, తర్వాత ఒరిస్సా మీదుగా ఆ చిల్కా సరస్సు ఉంటుంది కదా, ఆ చిల్కా సరస్సు దగ్గరలో బంగాళాఖాతంలో కలిసిపోతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతం. మహాబలేశ్వరం సమీపంలోని ఒక నీటి బొగ్గు నుంచి పుట్టిన నది కృష్ణానది. మహాబలేశ్వరం అంటే ఇది మహారాష్ట్రలో ఉంది కదా, మహారాష్ట్రలో మహాబలేశ్వరం సమీపంలోని ఒక నీటి బొగ్గు నుంచి పుట్టిన నది కృష్ణానది. కృష్ణానది దాదాపు ఎన్ని కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళాఖాతం చేరుతుందంటే 1400 కిలోమీటర్ల మేర. కృష్ణానది దాదాపు ఎన్ని కిలోమీటర్ల మేర ప్రవహించి బంగాళాఖాతం చేరుతుందంటే 1400 కిలోమీటర్ల మేర. గోదావరి తర్వాత అతిపెద్ద నది దక్షిణ భారతదేశంలో ఏంటంటే ఈ కృష్ణానది. కృష్ణానది ఉపనదులు తుంగభద్ర, కుయానా, ఘటప్రభ, మూసి మరియు భీమా. కృష్ణానది ఉపనదులు తుంగభద్ర, కుయానా, ఘటప్రభ, మూసి మరియు భీమా. మూసి నది బాగా ఫేమస్ కదా హైదరాబాద్. తర్వాత కృష్ణా నది నీటిపారుదల పరివాహనం ఏ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి? మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లు. కృష్ణానది నీటిపారుదల పరివాహనంను ఏ రాష్ట్రాలు పంచుకుంటున్నాయి అంటే మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ కూడా వస్తుంది కాబట్టి అందులో మూసీ నది ప్రవహిస్తుంది కదా, కాబట్టి కృష్ణానది పరివాహక ప్రాంతం అంటే కృష్ణానది వ్యవస్థ ఎక్కడ కూడా ఉన్నట్టు మనకు అర్థం ఏంటంటే మూసీ నది ఉంది కాబట్టి కృష్ణానది ఉపనది మూసీ కాబట్టి ఇది హైదరాబాద్లో కూడా ఉంటుంది కాబట్టి తెలంగాణలో కూడా తన పరివాహక ప్రాంతం ఉంది. దీనిది కృష్ణానది. మహారాష్ట్ర, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కూడా చెప్పుకోవచ్చు. కావేరి నది పరివాహక ప్రాంతం. కావేరి నది ఎక్కడ పుడుతుందంటే పశ్చిమ కనుమలోని బ్రహ్మగిరి శ్రేణిలో. కావేరి నది ఎక్కడ పుడుతుందంటే పశ్చిమ కనుమలోని బ్రహ్మగిరి శ్రేణిలో. కావేరి నది ఎక్కడ బంగాళాఖాతాన్ని చేరుతుందంటే తమిళనాడులోని కడలూరుకు దక్షిణాన బంగాళాఖాతాన్ని చేరుతుంది. కావేరి నది ఎక్కడ బంగాళాఖాతాన్ని చేరుతుందంటే తమిళనాడులోని కడలూరుకు దక్షిణాన బంగాళాఖాతాన్ని చేరుతుంది. పశ్చిమ కనుమలో బ్రహ్మగిరి శ్రేణిలో పుడుతుంది. తమిళనాడులోని కడలూరుకి దక్షిణాన బంగాళాఖాతంలోనికి చేరుతుంది. కావేరి నది మొత్తం పొడవు దాదాపు 760 కిలోమీటర్లు. కావేరి నది మొత్తం పొడవు దాదాపు ఎంతంటే 760 కిలోమీటర్లు. కావేరి నది ప్రధాన ఉపనదులు కొన్ని చాలా చిన్న చిన్న ఉపనదులు ఉన్నాయి కానీ ప్రధాన ఉపనదులు ఇచ్చారు. కావేరి నది ప్రధాన ఉపనదులు అమరావతి, భవానీ, హేమావతి మరియు కబిని. కావేరి నది ప్రధాన ఉపనదులు గుర్తుపెట్టుకోండి, అమరావతి, భవానీ, హేమావతి మరియు కబిని. కావేరి నది హరివానం ఏ ప్రాంతాల్లో విస్తరించింది? కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో. కావేరి నది హరివానం ఏ ప్రాంతాల్లో విస్తరించిందంటే కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో. తర్వాత భారతదేశంలోని ఏ నది రెండవ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది? కావేరి నది. ఈ కావేరి నది భారతదేశంలో రెండవ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది. ఈ కావేరి ఎక్కడ రెండవ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉందంటే తమిళనాడులో. దీనిని ఏమని పిలుస్తారంటే శివసముద్రం. భారతదేశంలో ఏ నది రెండవ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉందంటే కావేరి నది. దీన్ని ఏ జలపాతం అని పిలుస్తారంటే శివసముద్రం. ఈ జలపాతం శివసముద్రం ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. శివసముద్ర జలపాతం నుండి ఉత్పత్తి చేసిన జల విద్యుత్తును ఏ గనులకు సరఫరా చేస్తారంటే మైసూరు, బెంగళూరు మరియు కోలార్ బంగారు గనులకు. శివసముద్రం జలపాతం నుండి ఉత్పత్తి చేసిన జల విద్యుత్తును ఏ గనులకు సరఫరా చేస్తారంటే మైసూరు గనులు, బెంగళూరు మరియు కోలార్ బంగారు గనులకు. భారతదేశంలోని అతిపెద్ద జలపాతం పేరు కుంచికల్. ఇది కర్ణాటకలో ఉంది. భారతదేశంలో అతిపెద్ద జలపాతం పేరు ఏంటంటే కుంచికల్. ఇది కర్ణాటకలో ఉంది. అతిపెద్ద జలపాతం కుంచికల్, ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. రెండవది శివసముద్రం. ఇది ఎక్కడ ఉందంటే కావేరి నదిపై తమిళనాడులో ఉంది. ఈ ప్రధాన నదులతో పాటు తూర్పు వైపు ప్రవహించి కొన్ని చిన్న చిన్న
నదులు ఉన్నాయి. వీటికి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు దామోదర్, బ్రాహ్మణి, వైతరణి మరియు సువర్ణరేఖ. వీటిని అట్టాసులు చూపించమని చెప్తున్నారు. ఈ ప్రధాన నదులు అంటే కావేరి, కృష్ణ, గోదావరి, మహానది, ఇవన్నిటితో పాటు కొన్ని చిన్న నదులు కూడా ఉన్నాయి. వాటికి ఉదాహరణలు దామోదర్ నది, బ్రాహ్మణి నది, వైతరణి నది మరి సువర్ణరేఖ. వాటిని మీ అట్టాసులు చూపించమంటున్నారు. దామోదర్ నది ఇది జార్ఖండ్ పుడుతుంది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా పోయి బంగాళాఖాతంలోకి వస్తుంది. జార్ఖండ్ అంటే బెంగాల్ దుఃఖదాయని అంటాం కదా. దామోదర్ నది ఎప్పుడు వరదలు వస్తాయి, చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం బెంగాల్ దుఃఖదాయని దామోదర్ నది. తర్వాత బ్రాహ్మణి జార్ఖండ్, వైతరణి ఒరిస్సా, సువర్ణరేఖ జార్ఖండ్. సింపుల్గా నేను ఎక్కడ పుట్టాయి లేకపోతే ఏ ప్రాంతం ప్రవేశిస్తున్నాయో ఒక రఫ్ వర్క్ ఇచ్చాను, అది మీరు అట్లాస్లో చూడండి, అట్లాస్లో గుర్తించండి. ప్రపంచ ఉపరితలంలో ఎంత శాతం నీరుతో ఆవరించి ఉంది? 71%. ప్రపంచ ఉపరితలంలో ఎంత శాతం నీరుతో ఆవరించి ఉందంటే 71%. అయితే అందులో ఎంత శాతం ఉప్పు నీరు? 97%. ప్రపంచం అంటే భూమి యొక్క ఉపరితలంలో 71% నీటితో ఆవరించబడి ఉంది. ఈ 71%లో 97% ఉప్పు నీరే. మంచినీటిగా లభించే 3%లో ఎన్ని వంతుల నీరు మంచు రూపంలో బంధించబడింది? 3 వంతులు. ఇప్పుడు భూమి ఉపరితలంపై మొత్తం నీటి శాతం ఎంత శాతం నీటితో ఆవరించబడిందంటే 71%. అయితే అందులో ఎంత శాతం ఉప్పు నీరు అంటే అందులో 97% ఉప్పు నీరు, 3% మంచినీరు. ఈ 3% మంచినీరులో 3% మంచినీరుని 4 వాటాలు చేస్తే 3 వాటాల నీరు మంచు రూపంలోనే ఉంది. 1 వాటా నీరు మాత్రమే ఈ సరస్సులు, నదుల రూపంలో మన భారతదేశంలో ఉంది. అయితే మంచినీటిగా లభించే 3% ఎన్ని వంతులు నీరు మంచు రూపంలో బంధించబడి ఉంటే 3 వంతులు. అంటే మన భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం. అందులో ఎంత శాతం ఉప్పు నీరు అంటే 97%. మంచినీటిగా లభించే 3%లో ఎన్ని వంతులు నీరు మంచు రూపంలో బంధించబడి ఉందంటే 3 వంతులు. 3 వంతులు అంటే మొత్తం 4 భాగాలు చేస్తే 3 వంతులు మంచు రూపంలోనే ఉంది. సరస్సులు. కాస్పియన్, మృత మరియు ఆరల్ వంటి పెద్ద విస్తీర్ణంలో ఉన్న సరస్సులను ఏమంటారు? సముద్రాలు. కాస్పియన్, మృత మరియు ఆరల్ వంటి పెద్ద విస్తీర్ణంలో ఉన్న సరస్సులను ఏమంటారంటే సముద్రాలు అంటారు. భారతదేశంలో అనేక సరస్సులు ఉన్నాయి. అవి పరిమాణంలో, ఇతర లక్షణాల్లో ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. చాలా సరస్సులు సజీవమైనవి. పాక్షిక శుష్క ప్రాంతాల అంతస్థలీయ అంటే ఇన్లాండ్ అంటే ల్యాండ్ మీద, పరివాహక లోతట్టు ప్రాంతాల్లో ఉండే సరస్సుల్లో ఎప్పుడు మాత్రమే నీరు ఉంటుందంటే వర్షాకాలంలో. భారతదేశంలో అనేక సరస్సులు ఉన్నాయి. అవి పరిమాణంలో, ఇతర లక్షణాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. చాలా సరస్సులు సజీవమని కూడా. పాక్షిక శుష్క ప్రాంతాల అంతస్థలీయ పరివాహక లోతట్టు ప్రాంతాలలో ఉండే సరస్సుల్లో ఎప్పుడు మాత్రమే నీరు ఉంటుందంటే వర్షాకాలంలో మాత్రం ఉంటుంది. శుష్క ప్రాంతాలు, పాక్షిక శుష్క ప్రాంతాల్లో ఇన్లాండ్ అంటే భూమి ఉన్న దగ్గర ఎప్పుడు మాత్రమే సరస్సులో నీరు ఉంటుందంటే వర్షాకాలంలో మాత్రం, వర్షం పడితే మాత్రం నీరు ఉంటుంది. వర్షాకాలం దాటిన తర్వాత ఇక వర్షం పడదు కదా, అప్పుడు వాటిలో నీరు పూర్తిగా తగ్గిపోతుంది, పూర్తిగా ఎండిపోతుంది, లేదా అసలు నీరే ఉండదు. వక్రతలు కలిగిన ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహిస్తున్నప్పుడు నదీ చంద్రికలను ఏర్పరుస్తుంది. అవి తర్వాత ఏ సరస్సులుగా అభివృద్ధి చెందుతాయంటే ఆక్స్బో సరస్సులుగా. వక్రతలు కలిగిన ఒక నది అంటే వంకరలు తిరిగిన తర్వాత ఒక నదీ చంద్రికలు అంటే వంకరలను ఏర్పరుస్తుంది కదా. అవి తర్వాత ఏ సరస్సులుగా అంటే ఆక్స్బో సరస్సులు. ఆక్స్బో సరస్సులు అంటే అర్ధచంద్రాకారం. ఆక్స్బో అంటే అర్ధచంద్రాకారం, లేదా ఆక్స్బో అంటే ఎద్దు యొక్క కొమ్ము ఉంటుంది కదా అర్ధచంద్రాకారంలో, ఆ రకంగా సరస్సులు ఏర్పడతాయి. ఎక్కడ? ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహిస్తున్నప్పుడు, అంటే వరద మైదానం కూడా మాత్రమే ప్రవహిస్తున్నప్పుడు, అంటే దాని అర్థం ఏంటంటే వరద వచ్చినప్పుడు ఆ మైదానంలో కూడా నీరు వెళ్తుంది. వరద పోయిన తర్వాత అవి మధ్య మధ్యలో మేటలు ఏర్పడి ఒక అర్ధచంద్రాకారాలుగా ఏర్పడి అక్కడ నీరు ఉండిపోతుంది. మేటలు కింద అంటే లోతు ప్రదేశాల్లో. తీర ప్రాంతాల్లో గల ఇసుక మేటలు లగూన్లను ఏర్పరుస్తాయి. తీర ప్రాంతాల్లో గల ఇసుక మేటలు అంటే ఇప్పుడు నదుల యొక్క తీర ప్రాంతాల్లో ఇసుక మేటలకు ఉదాహరణ అంటే స్పిట్స్, బార్స్. ఈ స్పిట్స్, బార్స్ అంటే ఆ చివర, ఈ స్పిట్స్ అంటే ఆ నది యొక్క చివర, లేకపోతే ఆ నది ప్రవహించే మార్గంలో ఒక చెద్ద ఉమ్మినట్టు ఇలాగా ఒక ఇసుక దెబ్బ ఏర్పడుతుంది అనమాట ఆ కార్నర్లో, లాస్ట్లో. నెక్స్ట్ బార్స్ అంటే చారలు. ఈ పులి యొక్క చారలు ఎలాగ ఉంటాయంటే ఇలా దూరంగా లక్షదీవులు ఇవన్నీ చూసామనుకోండి, బొట్లుగా ఇలా, లేకపోతే ఇలాగ పెద్ద గీతలు చారలాగా ఉంటాయి కదా, అవి ఇసుక మేటలు. ఆ ఇసుక మేటలకి ఈ రకాలు ఉదాహరణలు. ఇవి లగూన్లను ఏర్పరుస్తాయి. ఏ లగూన్లు అంటే మడుగులను ఏర్పరుస్తాయి.
వీటికి ఉదాహరణగా వేటిని చెప్పవచ్చు అంటే చిలికా సరస్సు, పులికాట్ సరస్సు మరియు కొల్లేరు సరస్సు. వీటికి ఉదాహరణగా వేటిని చెప్పవచ్చు అంటే చిలికా సరస్సు, పులికాట్ సరస్సు మరియు కొల్లేరు సరస్సు. అంతఃస్థలీయ పరివాహక ప్రాంతంలో గల సరస్సులు కొన్నిసార్లు కాలానుగుణంగా ఉంటాయి. అంతఃస్థలీయ అంటే ఇన్లాండ్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఇన్లాండ్ పరివాహక ప్రాంతాల్లో ఏమవుతాయంటే సరస్సులు కాలానుగుణంగా అంటే వర్షాకాలం, వేసవికాలం గుణంగా ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే రాజస్థాన్లోని సాంబార్ సరస్సు. ఇది ఉప్పునీటి సరస్సు. దీని నీటిని ఉప్పు తయారీకి ఉపయోగిస్తారు. కాలానుగుణంగా ఉండే సరస్సులు ఏంటంటే రాజస్థాన్లోని సాంబార్ సరస్సు. సాంబార్ సరస్సు ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. ఇది ఏ సరస్సు అంటే ఉప్పునీటి సరస్సు. దీన్ని ఉప్పు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మంచినీటి సరస్సులు చాలా వరకు హిమాలయ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి హిమానీ నదాల నుంచి ఉద్భవించాయి. మరో మాటలో చెప్పాలంటే హిమానీ నదాలు ఒక లోతట్టు ప్రాంతాన్ని ఏర్పరచగా అవి తర్వాత మంచు కరగడంతో నిండిపోతాయి. మంచినీటి సరస్సులు చాలా వరకు హిమాలయ ప్రాంతంలో మంచు కరగడం వల్ల ఏర్పడినవే. ఈ హిమానీ నదాల నుంచి అంటే మంచు కరగడం అంటే హిమానీ నదాల నుంచి గ్లేషియర్ నుంచి ఉద్భవించినవే. మరో మాటలో చెప్పాలంటే హిమానీ నదాలు ఒక లోతట్టు ప్రాంతాన్ని ఒక కుల లాంటి ప్రాంతాన్ని ఉపరితలంపై ఏర్పరిస్తే ఆ పైన మంచు కరిగి నీరు అందులో చేరడం వల్ల ఈ మంచినీటి సరస్సులు ఏర్పడతాయి. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్లోని ఉలర్ సరస్సు. ఇటువంటి సరస్సుకి ఏడు ఉదాహరణ చెప్పవచ్చు. జమ్మూ కాశ్మీర్లోని ఉలర్ సరస్సు. ఉలర్ సరస్సు ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో. దీనికి విరుద్ధంగా టెక్టానిక్ కార్యకలాపాల ఫలితంగా ఏర్పడింది. ఈ టర్మ్స్ చాలా డీప్గా ఉంటున్నాయి. టెక్టానిక్ కార్యకలాపాలు. ఈ టెక్టానిక్ కార్యకలాపాలు అంటే ఒక గ్లేషియర్ అంటే ఒక మట్టం ఇంకో మట్టం కలిసి ఓ చిన్న బెడ్ లాగా ఏర్పడుతుంది. టెక్టానిక్ లేయర్స్ అని అంటారు. మరి అంత డీప్ అవసరం లేదు. దీనికి విరుద్ధంగా టెక్టానిక్ ఏ కార్యకలాపాల వల్ల ఏర్పడిందంటే ఈ జమ్మూ కాశ్మీర్ వస్తారు. దీనికి విరుద్ధంగా టెక్టానిక్ కార్యకలాపాల ఫలితంగా ఏర్పడింది. భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటంటే ఉలర్ సరస్సు. భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలర్ సరస్సు. మరికొన్ని ముఖ్యమైన మంచినీటి సరస్సులు దాల్ సరస్సు, భీమ్తాల్ సరస్సు, నైనిటాలు, లోక్తక్ మరియు బరాపాని వంటివి. మరికొన్ని ముఖ్యమైన మంచినీటి సరస్సులు దాల్ సరస్సు, భీమ్తాలు, నైనిటాలు, లోక్తక్ మరియు బరాపాని వంటివి. సహజ సరస్సుతో పాటు జల విద్యుత్ శక్తి ఉత్పత్తి కోసం నదుల పైన ఆనకట్టలు కట్టడం అనేది కూడా సరస్సుల ఏర్పాటుకు దారితీసింది. ఇప్పుడు ఇవన్నీ సహజ సరస్సులు. పైన ఉలర్ సరస్సు, దాల్ సరస్సు ఇవన్నీ హిమాలయ నదాల వల్ల లేకపోతే నదుల వల్ల ఏర్పరిచినవి. కానీ ఈ సహజ సరస్సుతో పాటు జల విద్యుత్ శక్తి కోసం అంటే మనము విద్యుత్ ఉత్పత్తి కోసం నదులపైన ఆనకట్టలు కట్టడం అనేది కూడా సరస్సుల ఏర్పాటుకు దారితీసింది. దీనికి ఉదాహరణ గురు గోవింద్ సాగర్ బాక్రానంగర్ ప్రాజెక్టును చెప్పవచ్చు. ఇలా సరస్సులు ఏర్పరిచే దాంట్లో గురు గోవింద్ సాగర్ బాక్రానంగర్ ప్రాజెక్టును చెప్పవచ్చు. ఏది నదీ ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. భారీ వర్షాల సమయంలో ఇది వరదలు నివారిస్తుంది. అనార్థ కాలంలో ఇది స్థిరమైన నీటి ప్రవాహాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. సరస్సు అనేది నదీ ప్రవాహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. భారీ వర్షాల సమయంలో వరదలు నివారిస్తుంది. అనార్థ సమయంలో అంటే చాలా వేసవి ఎక్కువగా ఉన్నప్పుడు అసలు నీరు లేని ప్రాంతాల్లో, శుష్క ప్రాంతాల్లో ఇది స్థిరమైన నీటి ప్రవాహాన్ని కొనసాగించడానికి అంటే ఈ ఒక నది వర్షాకాలంలో బాగా ప్రవహిస్తుంది. వేసవికాలం వచ్చేసరికి ఆగిపోతుంది కదా. అలాగే ఈ సరస్సు నది నింపడం వల్ల ఈ సరస్సులు ఏం చేస్తాయంటే ఆ నదీ ప్రవాహాన్ని పూర్తిగా ఆగిపోకుండా చేస్తాయి. అంటే నీటి ప్రవాహాన్ని కొనసాగించడానికి ఒక స్థిరమైన నీటి ప్రవాహాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. సింపుల్గా ఏంటంటే నదీ ప్రవాహం వరదలు కూడా రాకుండా కూడా సహాయపడుతుంది. ఎందుకంటే నదీ ప్రవాహంలో వర్షాకాలంలో నీరు ఎక్కువగా వస్తే అది గట్లు కొట్టుకుపోయి వరదలు ఏర్పడుతుంది కదా. అది మధ్యలో సరస్సు ఉందనుకో అది కొంత నీటిని తీసుకొని ఆ ప్రవాహ వేగాన్ని తగ్గించడం వల్ల ఏమవుతుందంటే గట్టు కొట్టుకుపోకుండా వరదలు రాకుండా కూడా ఈ సరస్సులు కాపాడతాయి. వీటిని జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగించవచ్చు సరస్సులను. ఈ సరస్సులను ఉపయోగించవచ్చు. ఏవి పరిసరాల శీతోష్ణ స్థితిని సమతౌల్యంగా ఉంచడం, జల జీవావరణ వ్యవస్థను నిర్వహించడం, ప్రకృతి సౌందర్యాన్ని మెరుగుపరచడం, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం మరియు వినోదాన్ని అందించడానికి ఉపయోగపడతాయి సరస్సులు. ఇక్కడ సరస్సులు ఇంకేం ఉపయోగపడతాయి అంటే పరిసరాల శీతోష్ణ స్థితిని సమతౌల్యంగా ఉంచడం. నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉంటాయి. అలాగే సరస్సులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సమతుల్యంగా కూడా ఇవి ఉంచుతాయి. జల జీవావరణ వ్యవస్థను నిర్వహించడం. జల జీవావరణ వ్యవస్థ అంటే జలంలో ఉండే జీవులు అంటే చేపలు కానీ నత్తలు కానీ ఇటువంటి వ్యవస్థని కూడా ఇవి నిర్వహిస్తాయి. ప్రకృతి సౌందర్యాన్ని మెరుగుపరచడం. కొల్లేరు లాంటి సరస్సులో పక్షులు వస్తుంటే ఈ ప్రకృతి సౌందర్యాన్ని మెరుగుపరచడం. అక్కడ కొల్లేరు సరస్సు లేకపోతే పులికాట్ సరస్సు ఈ ప్రాంతాల్లో పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇవి ఏంటంటే సరస్సులు కాబట్టి వాటి కొన్ని ఉదాహరణలు మనం కొల్లేరు చెప్పుకోవచ్చు. వినోదాన్ని అందించడానికి కూడా ఈ సరస్సులు మనకి ఉపయోగపడతాయి.
ఆర్థిక వ్యవస్థలో నదుల పాత్ర. వేటి నుండి వచ్చే నీరు ఒక ప్రాథమిక సహజ వనరు. నదులు వేటి నుండి వచ్చే నీరు ఒక ప్రాథమిక సహజ వనరు. అంటే సింపుల్గా మన భారతదేశంలో మనం ఎక్కువగా నీళ్లు తాగే వాళ్ళందరూ ఈ నదుల నుండి వచ్చే నీటిని మాత్రమే ఉపయోగించాడు. ఇది మనకి ప్రాథమిక వనరు నార్మల్గా ఇప్పుడు భారతదేశంలో. నీటిపారుదల, నౌకాయానం, జల విద్యుత్ ఉత్పత్తి కోసం నదులను ఉపయోగించడం. ప్రత్యేకించి దీని జనాభాతో ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ఏ దేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది? భారతదేశంలో. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భారతదేశం లాంటి దేశాలకి వ్యవసాయమే ప్రధాన ఆధారం. కాబట్టి భారతదేశం మధ్యలో నుండి ప్రవహించే నదులు మాత్రమే ప్రధాన ఆధారం. మనము హిమాలయాలకు వెళ్ళి మంచు తెచ్చుకొని ఏమో ఉపయోగించుకోలేము. కానీ ఆ హిమాలయాల్లో మంచు కరిగి నదుల రూపంలో, లేకపోతే వర్షం పడితే ఏర్పడే నదుల రూపంలో నీరు వస్తుంది కదా, వాటిని మాత్రమే మనం ఎక్కువగా ఉపయోగించుకుంటాం. అదే మనకి ప్రాథమిక ఆధారం. ఏవి మనకు ప్రాథమిక ఆధారాలు అంటే నదులు మాత్రమే మనకి ప్రాథమిక ఆధారాలు. నదీ కాలుష్యం. నదుల నుండి నీటి కోసం పెరుగుతున్న గృహ, పురపాలక, పారిశ్రామిక మరియు వ్యావసాయిక అవసరాలు సహజంగా దేన్ని ప్రభావితం చేస్తున్నట్టంటే నీటి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. నదుల నుండి నీటి కోసం పెరుగుతున్న గృహ, పురపాలక, పారిశ్రామిక మరియు వ్యవసాయ అవసరాలు కూడా సహజంగా దేనిని ప్రభావితం చేస్తున్నాయి అంటే నీటి నాణ్యత. మనకి ఏం చేస్తామంటే నదుల నుండి వచ్చే నీటిని ఉపయోగించుకుంటాం, కానీ అవసరాలు ఎక్కువగా ఏర్పడడం వల్ల దానివల్ల మురుగు కాలువలు మనకి ఏర్పడుతున్నాయి. మనం ఉంటే వాటిని ఉపయోగించే నీటిని మురుగు కాలువల ద్వారా మనం ఏం చేస్తాం, నదుల్లోనికి వదిలేస్తుంటాం. దీనివల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. నీటి నాణ్యత దెబ్బతింటుందంటే దాని యొక్క నీటి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక ఎన్ఆర్సిపి అంటే జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక. ఎన్ అంటే నేషనల్, ఆర్ అంటే రివర్, సి అంటే కన్జర్వేషన్, పి అంటే ప్లాన్. జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక ఎన్ఆర్సిపి. ఎప్పుడు గంగా కార్యాచరణ ప్రణాళిక గ్యాప్ అంటే గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించడంతో దేశంలో నదుల శుద్ధి కార్యక్రమం ప్రారంభించారు 1985లో గ్యాప్ను ప్రారంభించడంతో దేశంలో నదుల శుద్ధి కార్యక్రమం ప్రారంభించారు. ఈ గ్యాప్ అంటే గంగా యాక్షన్ ప్లాన్ అంటే గంగా కార్యాచరణ ప్రణాళిక. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1985లో ప్రారంభించారు. దీన్ని ప్రారంభించడంతో దేశంలో ఉన్న అన్ని నదుల శుద్ధి కార్యక్రమం కూడా ప్రారంభించారు. ఎప్పుడు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక ఎన్ఆర్సిపి కింద ఇతర నదులు కూడా తీసుకురావడానికి గంగా కార్యాచరణ ప్రణాళికను విస్తరించారు 1995. ఈ గ్యాప్ని 1985లో స్టార్ట్ చేశారు కదా, ఆ 1995కి ఏం చేశారంటే ఆ గ్యాప్ని విస్తరించి జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద ఇతర నదులు, గంగా నది ఒక్కటే కాకుండా భారతదేశంలో ఉండే నదులన్నిటినీ కూడా పరిరక్షణ చేయడానికి, శుభ్రం చేయడానికి ఒక ప్రణాళికనేమో ఆ ప్రణాళికని గంగా ప్రణాళికని విస్తరించారు. ఈ ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటంటే ఎన్ఆర్సిపి లక్ష్యం, జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటంటే కాలుష్య నివారణ పనులను అమలు చేయడం ద్వారా దేశంలోని ప్రధాన నీటి వనరులైన నదుల నీటి నాణ్యతను మెరుగుపరచడం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనం వాడే నీరు నదుల్లోకి ఉపయోగించడం వల్ల ఎక్కువ అవసరాలు పెరిగిపోవడం వల్ల నదుల యొక్క నీటి నాణ్యత తగ్గిపోతుంది, అంటే అవి కాలుష్యానికి గురవుతున్నాయి. ఆ నీటి నాణ్యతను మెరుగుపరచడమే ఎన్ఆర్సిపి యొక్క ప్రధాన లక్ష్యం. శుద్ధి చేయని మురుగునీరు మరియు పారిశ్రామిక వ్యర్థాలు భారీ మొత్తంలో నదుల్లోకి వదులుతున్నారు. ఇది నీటి నాణ్యతను మాత్రమే కాకుండా నది యొక్క సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నది యొక్క ఏ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందంటే స్వీయ శుద్ధి సామర్థ్యాన్ని. అంటే నది తన నీటిని తనగా కూడా శుద్ధి చేసుకుంటుంది. ఎక్కువగా మురుగునీటిని అందులో వరడం వల్ల ఏమవుతుందో తనను తాను శుద్ధి చేసుకోవడానికి కూడా కోల్పోతుంది, శక్తిని కూడా కోల్పోతుంది అనమాట. శుద్ధి చేయని మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు భారీ మొత్తంలో నదుల్లోకి వదులుతున్నారు. ఇది నీటి నాణ్యతను మాత్రమే కాకుండా నది యొక్క ఏ సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అంటే స్వీయ శుద్ధి సామర్థ్యం. అంటే నది తనను తాను శుద్ధి చేసుకునే సామర్థ్యాన్ని కూడా కోల్పోతుంది. ఉదాహరణకు తగినంత నీటి ప్రవాహాన్ని ఉంచితే గంగా నది ఎంత పరిధిలో గత పెద్ద నగరాల కాలుష్య భారాన్ని తగ్గించగలదు, సంగ్రహించగలదు, దాదాపు 20 కిలోమీటర్లు. ఉదాహరణకు తగినంత నీరు ప్రవాహాన్ని ఉంచితే గంగా నది ఎంత పరిధిలో గల పెద్ద నగరాల కాలుష్య భారాన్ని తగ్గించగలదు, సంగ్రహించగలదు అంటే 20 కిలోమీటర్లు. ఏ రాష్ట్రాల్లో ఉలర్ సరస్సు ఉందంటే జమ్మూ కాశ్మీర్. ఇవి టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉండే క్వశ్చన్లు అండి. ఏ రాష్ట్రాల్లో పాఠం వెనక ఉండే క్వశ్చన్లు. ఏ రాష్ట్రాలలో ఉలర్ సరస్సు ఉందంటే జమ్మూ కాశ్మీర్. నర్మదా నది జన్మస్థానం అమర్కంటక్. క్రింది సరస్సులు ఉప్పునీటి సరస్సు ఏంటంటే ఆ కింది వాటిలన్నింటిలో సాంబార్ సరస్సు ఉప్పునీటి సరస్సు. క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలో పొడవైన నది ఏంటంటే మనం నేర్చుకున్నాం గోదావరి నది. ద్వీపకల్ప భారతదేశంలోని పొడవైన నది
అదే భారతదేశంలో మొత్తం ఎక్కువ పరివాహక ప్రాంతం ఉండేది గంగా. క్రింది వాటిలో ఏ నది పగుల్లో కూడా ప్రవహిస్తుందంటే తాపీ లేదా తపతి. కింద వాటిలో తాపతి లేదా తాపి ఇచ్చారు, దాన్ని ఆన్సర్ పెట్టుకోండి. ఇన్ని క్రింది ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు రాయండి. జల విభాజక క్షేత్రం అంటే ఏమిటి, ఉదాహరణ ఇవ్వండి. పర్వతం లేదా ఉన్నత భూమి వంటి ఏదైనా ఎత్తైన ప్రాంతం 2 నదీ పరివాహక ప్రాంతాన్ని వేరు చేస్తుందని తెలుస్తుంది. అటువంటి ఎత్తైన ప్రదేశాన్ని జల విభాగ క్షేత్రం అని పిలుస్తారు. ఉదాహరణ అంబాలి. ఇది గంగా నది శిరువాహక ప్రాంతానికి సింధు నది పరివాహక ప్రాంతం మధ్య నుండే ఎత్తు ప్రదేశం కదా, ఇది అంబాల, దానికి ఉదాహరణ. ఇప్పుడు జల విభాగ క్షేత్రం అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఇటువైపు అటువైపు నదీ పరివాహక ప్రాంతం ఉండాలి, మధ్యలో ఎత్తుగా ప్రదేశం ఉండాలి. ఆ ఎత్తుగా ఉండే ప్రదేశాన్ని మనం జల విభాజక క్షేత్రం, జలాన్ని విభజించే క్షేత్రం, జల విభాజక క్షేత్రం. భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏదంటే గంగా నది పరివాహక ప్రాంతం. సింధు మరియు గంగా నదుల జన్మస్థానం ఎక్కడ ఉందంటే సింధు నది మానసరోవరం సరస్సు దగ్గర టిబెట్లో, గంగా అయితే గంగోత్రి హిమానదం. మామూలుగా గంగా నది జన్మస్థానం ఎక్కడంటే గంగోత్రి హిమానీ నదం అని చెప్పుకోవాలి. మళ్ళీ దానికి అలకనంద దగ్గర భగీరథి అలకనంద కలిసిన తర్వాత మాత్రమే గంగా ఏర్పడుతుంది అనేది పెద్దగా చెప్పుకోరు. ఎందుకంటే భగీరథి అనే దానిని ఆ గంగోత్రి హిమానదం దగ్గర ఏర్పడుతుంది కదా గంగా నది, అక్కడ గంగా నదిని భగీరథి అని పిలుస్తాం. ఎందుకంటే ఎక్కువ నీరు భగీరథి నది వలనే మనకి గంగా నదికి యాడ్ అవుతుంది. తర్వాత అలకనంద నది ఈ దేవప్రయాగ వద్ద యాడ్ అవడం వల్ల గంగా నదిగా మనం పూర్తిగా గంగా నదిగా చెప్పుకుంటాం. కానీ అది కూడా అంటే మానస సరోవరం అంటే గంగోత్రి హిమానీ నదం దగ్గర కూడా సింపుల్గా గంగా నది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ భగీరథి అని చెప్పుకుంటారు, కానీ గంగా నదికి మరొక పేరు భగీరథి. సింపుల్గా అది గుర్తుపెట్టుకోండి. గంగా నది యొక్క 2 ప్రధాన ప్రవాహాలను పేర్కొనండి. గంగా నదిని ఏర్పడడానికి అవి ఎక్కడ కలుస్తాయి? గంగా నది యొక్క 2 ప్రవాహ నదులు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భగీరథి అలకనంద. ఇవి ఎక్కడ కలుస్తాయి అంటే ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద కలుస్తాయి, గంగా నదిని ఏర్పరుస్తాయి. బ్రహ్మపుత్ర దాని టిబెటన్ భాగంలో సుదీర్ఘ ప్రవాహాన్ని కలిగి ఉన్నప్పటికీ తక్కువ ఒండ్రు మట్టిని ఎందుకు కలిగి ఉంటుంది? ఇప్పుడు బ్రహ్మపుత్ర నది ఇప్పుడు మనం హిమాలయ పర్వతాలను చూస్తే హిమాలయ పర్వతాల సమాంతరంగా వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశంలోకి వస్తుంది కదా, కానీ పూర్తి ఎక్కువగా బ్రహ్మపుత్ర అనేది టిబెట్ ప్రాంతంలోనే ఉంటుంది. కానీ ఏమడుగుతున్నారంటే సుదీర్ఘ ప్రాంతం కలిగి ఉన్నప్పుడు తక్కువ ఒండ్రు మట్టిని ఎందుకు కలిగి ఉంది, అక్కడ ఒండ్రు మట్టిని ఎందుకు తక్కువ కలిగి ఉంది, మన భారతదేశం వచ్చేసరికి ఎందుకు దానికి ఒండ్రు మట్టి ఎక్కువ అవుతుందని అడుగుతున్నారు. టిబెట్ ప్రాంతం చలి పొడి ప్రాంతం కాబట్టి అక్కడ నుండి బ్రహ్మపుత్ర నది తక్కువ పరిమాణంలో నీటిని ఒండ్రు మట్టిని మోసుకు వస్తుంది. ఇక్కడ చూడండి, టిబెట్ ప్రాంతం చలి ప్రాంతం మరియు పొడి ప్రాంతం కాబట్టి పొడి ప్రాంతం కాబట్టి ఎక్కువ నీరు ప్రవహించదు బ్రహ్మపుత్ర. అది ఎక్కువ నీరు ప్రవహించకపోవడం వల్ల ఒండ్రు మట్టిని కూడా ఎక్కువగా తీసుకుపోలేదు. కాబట్టి అది నది పరిమాణంలో తక్కువ పరిమాణంలో నీటిని ఒండ్రు మట్టికి మాత్రమే మోసుకు వస్తుంది. సింపుల్గా ఏ 2 ద్వీపకల్ప నదులు ద్రోణిగుండా ప్రవహిస్తున్నాయి? నర్మదా, తపతి. ద్రోణిగుండా అంటే మనం ఏమంటాం, 2 కొండల మధ్యలో పెద్ద ప్రదేశం, అంటే సమాంతరంగా అంటే దూరంగా చాలా ఎక్కువ ప్రదేశం మధ్యలో ఖాళీ ఉండి అందులో నుంచి నదులు వెళ్తుంటే పక్షులు ఏమో వెళ్తుంటే అటువంటి దాన్ని మనం ద్రోణి అంటాం. సింపుల్గా పొగురులోయ అనొచ్చు. ఏ 2 ద్వీపకల్ప నదులు ద్రోణిగుండా ప్రవహిస్తున్నాయి అంటే నర్మదా నది, తపతి నది. నదులు మరియు సరస్సుల యొక్క కొన్ని ఆర్థిక ప్రయోజనాలు పేర్కొనండి. నీటిపారుదల, నౌకాయానం, జల విద్యుత్ ఉత్పత్తి కోసం నదులను ఉపయోగించడం. సరస్సులు అయితే పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం మరియు వినోదాన్ని అంచడానికి ఉపయోగపడతాయి. భారతదేశంలో కొన్ని సరస్సుల పేర్లు కింద ఇచ్చారు, వాటిని 2 వర్గాల కింద సమూహపరచండి అంటున్నారు. సహజమైనవి మానవులు సృష్టించినవేమని దాన్ని విభజించమంటున్నారు. ఇప్పుడు విభజిద్దాం. సహజమైనవి ఏంటంటే ఓలర్, దాల్, నైనిటాల్, భీమ్తల్, లోక్తక్, చిలికా, సాంబార్, పులికాడ్. ఓలర్, దాల్, నైనిటాల్, భీమ్తల్, లోక్తక్, చిలికా, సాంబార్, పులికాట్ ఇవన్నీ సహజమైనవి. మానవులు సృష్టించినవి ఏంటంటే గోవింద్ సాగర్ అంటే బంకరనగల్, బరపాని, రాణా ప్రతాప్ సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్, హీరాకొండ ఇవన్నీ ప్రాజెక్టులు కదా. ఇవన్నీ మానవులు సృష్టించినవి. గోవింద్ సాగర్, బరపాని, రాణా ప్రతాప్ సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్, హీరాకొండ. హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదుల మధ్య ముఖ్యమైన వ్యత్యాసాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అవి జీవనది, ద్వీపకల్ప నదులు జీవనదులు కాదు, హిమాలయ నదులు జీవనదులు. వాటి ఎక్కువ దూరం ప్రవహిస్తుంటే ఎక్కువ నీరు ఉంటుంది. అదే ద్వీపకల్ప నదుల్లో అయితే ఎక్కువ నీరు ఉండదు. వేసవికాలం వచ్చేసరికి ద్వీపకల్ప నదులు ఆరిపోతాయి. హిమాలయ పర్వత నదులు అయితే చాలా ఎక్కువ దూరం ప్రవహిస్తుంటాయి, వాటిలో ఎక్కువ నీరు ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ ద్వీపకల్ప నదులు హిమాలయ నదుల మధ్య వ్యత్యాసాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ద్వీపకల్ప పీఠం యొక్క తూర్పు వైపుకు పడమ వైపు ప్రవహించే నదులను పోల్చండి. ద్వీపకల్ప పీఠం యొక్క తూర్పు వైపుకు ఎక్కువ తూర్పు వైపు ప్రవహించే ఉంటాయి. నర్మదా, తపతి లాంటి నదులు మాత్రం పడమ వైపుకు ప్రవహించి అవి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి.
ఒక దేశ ఆర్థిక వ్యవస్థను నదులు ఎందుకు ముఖ్యమైనవి? ఒక దేశ ఆర్థిక వ్యవస్థ నదులు ఎందుకు ముఖ్యమైనవి అంటే నీటిపారుదల కోసం, నౌకాయానం కోసం, జల ఉత్పత్తి కోసం. ఓకేనా. పట నైపుణ్యాలు. భారతదేశం యొక్క సరిహద్దు పటంలో ఈ క్రింది నదులను గుర్తించండి అంటున్నాడు. వాటి పేర్లు రాయండి అంటారు. గంగా నది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు. సట్లెజ్ నది, దామోదర్, కృష్ణ, నర్మదా, తపతి, మహానది అండ్ బ్రహ్మపుత్ర ఈ నదుల గురించి చెప్పుకున్నాం కదా, ఈ పటంలో చూపించమంటున్నారు. భారతదేశం యొక్క సరిహద్దు పటంలో కింది సరస్సులను గుర్తించండి, పేర్లు రాయండి. ఈ సరస్సులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి, వాటి యొక్క పేర్లు కూడా రాయమండి. ఒక పటం తీసుకోండి, దానిపైన ఇవి ఎక్కడ ఉంటాయని గుర్తించండి. చిలిక, సాంబార్, ఉలార్, పులికాట్, కొల్లేరు. ఓకేనా. ఇచ్చిన ఆధారాల సాయంతో ఈ పద వినోదమును పరిష్కరించండి. దీనిని ఇంగ్లీష్లోనే పూరించాలి. మీ అవగాహన కోసం ప్రతి వాక్యానికి తెలుగు అనువాదం ఇవ్వబడింది. ఈ కింద అడ్డం నిలువు వాక్యాలు ఇచ్చారు, వాటి ఆన్సర్లను ఇంగ్లీష్లోనే పూరించమంటున్నారు. మనం ఆన్సర్లు చూద్దాం. అడ్డం. నాగార్జున సాగర్ ఒక నదిలో ఈ పథకం. ఆ నది పేరు కృష్ణ. ఒక నది నాగార్జున సాగర్ అనేది ఏ నదిపై ఉంటుందంటే సింపుల్గా కృష్ణ, KRISHNA. భారతదేశంలో అతి పొడవైన నది గంగా, GANGA. బియాస్ కుండ్ అని పిలువబడే ప్రదేశం నుండి ఉద్భవించే నది బియాస్. ఇక్కడ బియాస్ కుండ్ నుండి ఉద్భవించే నది ఏంటంటే బియాస్, BEAS. మధ్యప్రదేశ్లోని బేతూరు జిల్లాలో పుట్టి పశ్చిమ దిశగా ప్రవహించే నది తాపి, అదే తపతి. అక్కడ 4 లైన్లు మాత్రం ఇచ్చారు, 4 బాక్సులు మాత్రం ఇచ్చారు. టాపి, TAPI, టాపి అని రాసుకోండి. మధ్యప్రదేశ్లోని బేతూరు జిల్లాలో పుట్టి పశ్చిమ దిశగా ప్రవహించే నది ఏంటంటే టాపి. పశ్చిమ బెంగాల్ అదే బెంగాల్ దుఃఖదానిగా పిలువబడేది దామోదర నది, DAMODAR. ఇందిరాగాంధీ కాలువ కోసం జలాశయం నిర్మించబడినది సట్లెజ్. ఇందిరాగాంధీ కాలువ కోసం జలాశయం నిర్మించబడిన ఏ నదిపై జలాశయం నిర్మించబడింది అంటే సట్లెజ్ నదిపై, SATLUJ, సట్లెజ్. రోహతంగ్ కనుమ దగ్గర ఉన్న నది బియాస్. రోహతంగ్ కనుమ దగ్గర ఉన్నది బియాస్. ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన నది గోదావరి. ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన నది ఏంటంటే గోదావరి, GODAVARI. ఇప్పుడు నిలువు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ నుండి ఉద్భవిస్తున్న సింధు నది చీనాబ్. హిమాచల్ ప్రదేశ్ నుండి ఉద్భవిస్తున్న సింధు ఉపనది ఏంటంటే చీనాబ్, CHENAB. భ్రంశం ద్వారా ప్రవహిస్తున్న అరేబియా సముద్రంలో కలిసే నది నర్మదా. వేసవి మరియు చలికాలంలో వర్షపు నీటిని పొందే దక్షిణ భారతదేశంలో ఒక నది కావేరి. వేసవి మరియు చలికాలంలో వర్షపు నీటిని పొందే దక్షిణ భారతదేశంలో ఒక నది కావేరి. లడక్, గిల్లిత్ మరియు పాకిస్తాన్ కూడా ప్రవహించే నది ఇండస్. లడక్, గిల్లిత్ మరియు పాకిస్తాన్ కూడా ప్రవహించే నది ఏంటంటే అదే సింధు నది. భారత జాతీయ ఎడారిలోని ఒక ముఖ్యమైన నది లూని. ఇది కూడా నేర్చుకున్నాం. భారత ఎడారిలోని ఒక ముఖ్యమైన నది లూని. పాకిస్తాన్లో చీనాబ్తో కలుస్తున్న నది జీలం. పాకిస్తాన్ చీనాబ్తో కలుస్తున్న నది ఏంటంటే జీలం, GHELUM, జీలం. యమునోత్రి హిమానది ఎక్కడ జన్మించే నది అంటే యమున. యమునోత్రి హిమానది దగ్గర జన్మించే నది ఏంటంటే యమున. థ్యాంక్ యూ.